కొంతమంది పాస్టర్స్ వాళ్ళు ముఖ్యంగా అజయ్ బాబు అనాల్సినవన్నీ అనేసి తిట్టాల్సినవన్నీ తిట్టేసి జోహా శ్రీరామ్ అని కానీ ఇంకేమైనా సరే మనం తిట్టేసిన తర్వాత వచ్చి సారీ చెప్తున్నారు. ఆ సారీ మనస్ఫూర్తిగా చెప్తున్నారా? మనస్ఫూర్తిగా కాదు, అదంతా యాక్టింగ్. వాడు చెప్పేదానికి వాడి ఫేస్కి సంబంధం ఉండదు, వాడి యొక్క రియాక్షన్స్కి సంబంధం ఉండదు. మనసులోంచి రాదు ఆ సారీ అనేది. వాళ్ళు తప్పు తెలుసుకోవట్లేదు, వాడికి తెలుసు అది తప్పని. నెక్స్ట్ మన సుప్రభాతాన్ని, వెంకటేశ్వర సుప్రభాతాన్ని కామెడీ చూసాడు ఒక మహామేధావి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. తర్వాత క్షమాపణ చెప్తే ఏం ఉపయోగం? అంత పెద్ద జ్ఞానికి అతను ఏం మాట్లాడుతున్నాడో, అతను మైక్లో ఏం మాట్లాడుతున్నాడో అంత ఒళ్ళు తెలియకుండా ఉందా? అతనేమి చిన్నపిల్లడు కాదు, చదువులేనోడు కాదు. వీళ్ళందరూ కావాలని చేస్తున్నారు. ఇంకొకడు ఉన్నాడు బిత్రి సత్య అని అతను కామెడీ, అతను అంత పక్కన పెట్టండి. అతను భగవద్గీతను కూడా కామెడీ చేశాడు. మన భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలని తనకు నచ్చినట్టుగా కామెడీ చేశాడు. చేసిన తర్వాత ఏమంటాడు? నేను పూజలు చేస్తాను, ఆ గుళ్ళకి వెళ్తాను, ఈ గుళ్ళకి వెళ్తాను, ఈ మాలలు వేసుకుంటాను, నేను హిందువునే అంటాడు. అలాంటి వాళ్ళు హిందువు ఎందుకు అవుతారు? అతను హిందువా? తెలిసి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ, అందరూ కలిసి తిరగబడేటప్పటికి ఎప్పుడైనా ఒకసారి తిరగబడుతున్నాం, ప్రతిసారి అవ్వట్లా. ఎప్పుడైనా ఎవరైనా కేసులు పెట్టి తిరగబడినప్పుడు మాత్రమే వేళ్ళలో మాట వరుసకి అయ్యో తప్పైందండి, నాకు తెలియక చేశాను అన్నట్టుగా అంటాడు. అది మనస్ఫూర్తిగా కాదు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన చర్య ఏంటంటే కఠిన చర్యలే తీసుకోవాలి. మనం సారీ చెప్పినంత మాత్రం నేను ఎలా వదిలేస్తాం? వదలం కదా. ఇప్పుడు పని కట్టుకుని మన దేవదేవుల్ని అవమానిస్తున్నప్పుడు, మన శ్లోకాలను అవమానిస్తున్నప్పుడు, మన యొక్క పురాణాలని, గ్రంథాలని, రామాయణ మహాభారతాలను అవమానిస్తూ మాట్లాడుతున్నప్పుడు అంత పెద్ద జ్ఞానుల్ని ఎలా వదిలేస్తాం? ఎల్కేజీ స్టూడెంట్స్ కాదు కదా వాళ్ళు. ఖచ్చితమైన చర్యలు కంపల్సరీ మనం తీసుకోవాలి. జై శ్రీరామ్.